హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి జావా బైక్ అయితే సేల్కి అయితే ఉంది. సో ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ని కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే వీడైతే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా మనమైతే బైక్ డీటెయిల్స్కి వెళ్దాం. సో ఈరోజు మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి జావా 42.1 వేరియంట్ బైక్ అయితే ఈరోజు గైస్ మన ఛానల్ అయితే సేల్కి అయితే ఉంది. ఇది వచ్చేసి విత్ డ్యూయల్ ఏబిఎస్తో మనకైతే ఈ బైక్ అయితే సేల్కి అయితే ఉంది గైస్, ఓకేనా. ఈ బైక్ యొక్క లుక్ అనేది కంప్లీట్గా ఏ విధంగా ఉందో మీరైతే ఫొటోస్ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క మోడల్ గురించి మాట్లాడుకుంటే 2022 మోడల్ అండ్ జూలై మంత్ గైస్, ఓకేనా. సో మీరైతే క్లారిటీగా వెళ్ళిన తర్వాత ఆర్సీ పైన కూడా చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క కలర్ గురించి మాట్లాడుకుంటే మ్యాట్ బ్లాక్ కలర్లో అయితే ప్రెజెంట్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క రీడింగ్ నుంచి మాట్లాడుకుంటే 8000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. అంటే 8000 కిలోమీటర్ అయితే రీడింగ్ అయితే తిరగడం అయితే జరిగింది గైస్, ఓకేనా. సో వచ్చేసి జెన్యూన్ రీడింగ్ అంట. సో ఎటువంటి ట్యాంపరింగ్ కాలేదని మన కస్టమర్ చెప్పడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా షోరూంలోనైతే సర్వీసింగ్ అయితే చేయించారంట. టోటల్గా 4 ఫ్రీ సర్వీసింగ్ ఏవైతే మనకు కొత్తగా బైక్ తీసుకున్న తర్వాత వస్తాయో అవైతే వాళ్ళైతే చేయించడం అయితే జరిగింది గైస్, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి BS6 గైస్, ఓకేనా. సో BS4 అయితే కాదు, BS6 గైస్, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి ప్రెజెంట్ ఫస్ట్ ఓనర్. ఇప్పుడు మీరు కనుక తీసుకుంటే మీరైతే సెకండ్ ఓనర్ అవుతారు గైస్, ఓకేనా. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి 30+ ఇస్తుందని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్తున్నాడు. బట్ మీరు వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి అయితే క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ పైన ఉన్న చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ పైన అయితే ఎటువంటి చలాన్స్ అయితే లేవు. ఒకవేళ మీరు తీసుకునే లోపు కనుక చలాన్స్ ఉంటే అవన్నీ కూడా కస్టమరే క్లియర్ చేస్తాడు. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క టైర్స్ కండిషన్ నుంచి మాట్లాడుకుంటే షోరూమ్ టైర్సే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ అయితే ఇంకా ఉన్నాయి. సో దాని యొక్క పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 90 to 95% ఉందని మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంది గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫైనాన్స్ అయితే ఎటువంటి అయితే అవైలబుల్ అయితే లేదు. మీరు కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చి అయితే ఈ బైక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్లో ఉందంట. ఈవెన్ ఒక సింగిల్ స్క్రాచ్ కూడా లేదని మన కస్టమర్ చెప్తున్నాడు. అండ్ దీని ఫైరింగ్ సౌండ్కి సంబంధించిన ఏదైతే ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుందో దానికి సంబంధించిన క్లిప్ అనేది మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా అయితే చూడండి గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ వచ్చేసి హెడ్ లైట్ సంబంధించిన గ్రిల్స్ ఉన్నాయంట. అంతేకాకుండా బార్నెన్ మిర్రర్స్ ఉన్నాయి. అంతేకాకుండా వైజర్ కూడా ప్రెజెంట్ గైస్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ వచ్చేసి TS రిజిస్ట్రేషన్ వెహికల్ గైస్, ఓకేనా. అంటే తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్. అండ్ అంతేకాకుండా ఈ బైక్కి సంబంధించిన ఆర్సీ కావచ్చు, అండ్ అంతేకాకుండా పేపర్స్ అన్నీ కూడా కంప్లీట్ క్లియర్గా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దాంట్లో గైస్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ వచ్చేసి తెలంగాణ స్టేట్ అంతేకాకుండా హైదరాబాద్ అండ్ LB నగర్లో ప్రెజెంట్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఈ నియర్ బై ఏరియాస్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే క్లారిటీ వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ ఇచ్చైతే వెహికల్ అయితే తీసుకోండి గైస్, ఓకేనా. ఒకవేళ మీరు ఆన్లైన్ పేమెంట్స్ కనుక చేస్తే దానికి మా ఛానల్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. సో మీరు వెళ్ళిన తర్వాత క్లారిటీగా చెక్ చేసుకోండి. సో కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరైతే కస్టమర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి 1,91,000 అయితే చెప్తున్నాడు. అంటే 1,91,000 అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదంట. సో నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు. సో అది మీరు మాట్లాడుకునే విధానం బట్టి అయితే ఉంటుంది గైస్, ఓకేనా. అంతేకాకుండా మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా మీరు కూడా ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కార్ కొనాలి అనుకుంటే మీ నచ్చిన బైక్ ఆర్ కార్ నేమ్ అంతేకాకుండా మీ బడ్జెట్ మీ లొకేషన్ కనుక నాకు కింద కామెంట్ చేస్తే మీ లొకేషన్లో మీ బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ని సెర్చ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈజీ అయితే ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మీరు వెళ్ళి అయితే కస్టమర్తో మాట్లాడుకొని మీరైతే వెహికల్ అయితే తీసుకోవచ్చు గైస్, ఓకేనా.